నమస్కారం అండి. ఉత్తరాంధ్ర వార్తలు చూడటానికి టీవీలు కట్ సిద్ధం కొన్నారా? నా సిద్ధమే, మీరు సిద్ధంగా ఉంటే మొదలెట్టేద్దారే. లోకంలో బియ్యంతలు ఇడ్డోరాలు జరుగుతాయని అప్పుడెప్పుడో బెమ్మంగారు చెప్పేసినారు కదేటి. ఈనాటి ఇడ్డోరమే విశాఖపట్నంలో జరిగింది. ఇంతకీ ఏటా ఇడ్డోరం చూడాలనుకుంటానరా? అయితే పద్మనాభ ఇంటికి వెళ్దాం పదండి. మేక పిల్లలు చూడడానికి చాలా ముద్దుగున్నాయి కదా. ఇవన్నీ ఒక్క పాలే పుట్టాయి. ఒక మేక ఈ 4 పిల్లల్ని ఈనేసింది. ఈయంతే ఈనింది హే అంటారా? మీరు నమ్ముతారో లేదో గాని ఇదో ఇంత. అవును, కుక్కలు పిల్లులు శానేసి పిల్లలు ఎడతాయి గాని మేక 2 కన్నా ఎక్కువ పిల్లలు ఎంతో. మహా అయితే 3 పిల్లలు ఎడతాయి. మరి ఈ మేక 4 పిల్లల్ని ఈనిందంటే ఇది దూరమే కదా. ఈ మేక 4 పిల్లలు ఎట్టిందని తెలియగానే అందరూ వచ్చి చూస్తాండ్రు. 4 పిల్లలు ఎనాగెట్టేసిందని ప్రశ్నిస్తాండ్రు. అప్పుడో బెమ్మంగారు చెప్పినవన్నీ నిజమైపోతున్నాయని గుసగుసలు ఆడించుకుంటాండ్రు. మేక గురించి 2 ఈతలు 3 పిల్లలు పెట్టింది. ఇప్పుడు ఈ ఈత 4 పిల్లలు పెట్టింది. 4 పిల్లలు ఈనేటప్పటికి మేకకి చాలా బాగా చూసుకుంటాండ్రు. మేక పిల్లలు కూడా సెంగు ఎగురుతూ ఆకట్టుకుంటున్నాయి. ఏదైనా దేవుడి చుట్టిలో ఈ చిత్రాలు జరుగుతున్నాయి. ఇంటికాడ అన్నదమ్ములకు చూసుకోవడమే చాలా కట్టం. పిల్లలకి అమ్మ అయ్యో ఒక్కో పాలి పట్టించుకోరు. కానీ ఓ కొండ మనిషి మాత్రం మోగజీవాల్ని పిల్లల్లాగా సాకుతాడు. వాటికి ఆకలి తెలియకంట బాగా పెడుతున్నాడు. వాళ్ళ ఇంటికాడికి వెళ్తే చాలు కుందేలు మొలపందేడు జంతువులు బాగా కనిపిస్తాయి. ఒక్కరి దగ్గర ఈయన జంతువులు ఉన్నాయి అనుకుంటారా? అదే శ్రీకాకుళం జిల్లాలోని సవరభాస్కర్ రావు ఇంటి స్పెషాలిటీ. ఇది సీతంపేట మండలము కొత్తగూడ గ్రామం. ఈ ఊరి సర్పంచే భాస్కర్ రావు. జంతువులంటే ఈ ప్రెసిడెంట్ గారికి మా సెడ్డెట్టం. గిరిజనులకి అడవి జంతువు దొరికిందంటే చాలు ఏటాడి చంపి తినేస్తారు. కానీ ఈయన మాత్రం అలా కాదు, దెబ్బతిన్న జంతువుల్ని కాపాడి మరీ పెంచుకుంటారు. తెల్లారి నెగిసి ఈ మోగసేవల ఆల్లా పాల్లా చూసుకుంటాడు భాస్కర్ రావు. ఇతను ఒక్కడే కాదు, వీళ్ళ కుటుంబం అంతా జంతువుల్ని ప్రేమగా చూసుకుంటారు. ఈ జంతువులన్నిటికీ మేతెట్టి బాగా కడుగుతుంటారు. ఇంటికి చుట్టాలు వచ్చినట్టే అడవి నుంచి జంతువులు ఈయన ఇంటికాడికి వచ్చి పోతుంటాయట. రంగు బంగారం, చూడటానికి శంగారం, తినేసేస్తే తీయగుంటది. అదే మామిడి తాండ్ర గొప్పతనం. ఓసారి రుచి చూసినారంటే చాలు మరెప్పుడు మర్చిపోలేరు. ఈ మామిడి తాండ్ర ఎలా తయారు చేస్తారంటే నానెందుకు చెప్పడం, మీరు చూసేయండి. మామిడి పండు పేరింతేనే ఎవరికైనా నోరు ఊరిపోతుంది. మరి అలాంటి మామిడి పళ్ళన్నీ పిసికేసి వాటిలోని సీని పోసేసి తింటే ఏనాకొంతది. గొంతు దిగుతుంటే పేనం నేసొస్తుంది కదా. ఎంతకీ ఈ మామిడి తాండ్ర ఎక్కడ చేస్తున్నారు అనుకుంటారా? మా విజయనగరం జిల్లాలోని
జామి మండలం భీమిలి ఊరు. తినడానికి తీపిగున్నా వీటిని తయారు చేయడం మాత్రం చాలా కట్టం. పట్టు మామిడి పళ్ళు తొక్క తీసేసి రసం పిండేస్తారు. పలకబారిన కాయల్ని రాయితోటి కొట్టి మరీ రసం తీసేస్తారు. ఆ తర్వాత రసం అంతా చిన్న గోళాలు వేసేస్తారు. సీని కలిపేస్తారు. దాన్ని తీసుకెళ్లి సేపల మీద పోసేసి ఆరబెట్టేస్తారు. ఇక్కడ తయారైన తాండ్రని రాష్ట్రంలోపే కాదు, ఒరిస్సా, బంగ్లా, తమిళనాడు కూడా పంపేస్తారు. మామిడిపళ్ళు కాలం వస్తే చాలు ఈ ఊరోళ్ళందరికీ ఇదే పని. పిల్ల జల్ల ముసలి ముతక అందరూ ఈ పనిలోపే ఉంటారు. ఎండ ఎంత బాగుంటే తాండ్రకి అంత రుచి వస్తుంది. సినుకు పడిందంటే లాభం గోపంలో కొత్తది. సీనీ రేట్లు మామిడికాయ రేట్లు ప్రతి ఏటా పెరిగిపోతున్నాయ్యా. అందుకే తాండ్ర తయారు చేయడం ఇబ్బంది అయిపోతుంది అంటారు ఇక్కడ పేదలు. ఇప్పుడు దాకా ఉత్తరాంధ్ర వార్తలు చూసినాం కదా. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం వెంటనే మా గోవింద్ బాబు ఇలా వచ్చేసి వెంటనే రాయలసీమ వార్తలు మీ అందరికీ వినిపించేస్తాడు. ఏటి సొత్తరా?